Hello everybody, welcome back to our channel Spoken English Classes. It's been a long time since I uploaded a video, so I am excited to share more content from today. Keep watching and supporting. In this video, I am going to share English sentences for daily use. Let's start the video. See the sentence here. బయట ఎండ చూసావా ఎలా ఉందో అసలు బయటికి వెళ్ళకు సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు వడదెబ్బ తగులుతుంది ఏప్రిల్ మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్మర్ లో ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం See here, have you seen how hot it is outside? Don't go out at all. Go wherever you want after 5 p.m. But don't go out in the afternoon under any circumstances. You could get heat stroke. You have to be very careful during the months of April and May. See here, బయట ఎండ చూసావా ఎలా ఉందో? Have you seen how hot it is outside? అసలు బయటకు వెళ్ళకు. Don't go out at all. Don't go out at all. సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. Go wherever you want after 5 p.m. మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు. But don't go out in the afternoon under any circumstances. Under any circumstances means ఎట్టి పరిస్థితుల్లో అని అర్థం. వడదెబ్బ తగులుతుంది. You could get heat stroke. వడదెబ్బ అంటే heat stroke అన్నమాట. ఏప్రిల్ మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. You have to be very careful during the months of April and May. నెక్స్ట్ వన్ సరే నేను వెళ్ళనులే సాయంత్రం వెళ్తాను నాకు కూడా నీరసంగా ఉంది ఇప్పుడు ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్